దొంగతనం చేద్దామని. చేద్దాం అక్క అగు చూస్తా. ఇరామే ఎక్కుండే దొంగతనం చేద్దామని. చేద్దాం అక్క. నాకు బొక్కల కూర ముద్దవుతుంది. రాయి వెంబలి దొంగతనం చేసి మెల్లగా దీన్ని కట్టేసుకో. కొడుతుందా అంతే పొడు ఎండు కొడుతుంది. ఉండు సైజు సైజు ఎర్ర కాపరెడి ఉరక కాయిందా గట్లా పోతాం గిట్లా కొడతాం. రాముడేడి ఎల్లమ్మ రాముడేడి రాముడేడి నీ కొడుక పరస రాముడేడి రాముడేడి బిడ్డేది ఎల్లమ్మ బిడ్డేది బిడ్డేది. అగో ఈ మేకను కట్టెత్తే ఇడుతుంది రూప వదినే. ఓ వదినే ఏం చేస్తున్నావు? నాకు బొక్కల కూర గుర్తవుతుందని గిడ మేక కనబడ్డ దొంగతనం చేస్తానా. ఐసి నీకేమన్నా బుద్ధి ఉన్నదా సిగ్గున్నదా మానం ఉన్నదా? అట్లా మేకను దొంగతనం చేస్తే ఇది అది ఎవరిని అనుకుంటున్నా ఒక మల్లేశ్వరులది ఆయన ఊకుంటాడా? అయితే ఇందో కూడా నీ గురింత పాలుతారా ఆ పంచాది పెడతాడు మళ్ళీ ఆ దొంగతనం ఆ లంగతనం నాకెందుకు? నేను రాను గట్లా చేస్తారా? తప్పు కాదా? చీపాడు గాను అప్పుడు నీకు సగం నాకు సగం దా. ఇక మేము ఇద్దరం ఉన్నాం కదా మా చెల్లెకు నాకు సగం వేసుకుంటా నీకు ఇంత సగం వేస్తా. అబ్బో అద్దు నా సొంటుంది కాదు. మా అబ్బాయికి మా అయ్యకు తెలిసిన అంటే పొట్టు పొట్టు కొడతారు తిడతారు. ఇదేం బుద్ధికి తప్పు కాదు చెప్పు ఇట్లా చేతుడు. అబ్బో సాని సంవత్సరాలు లచ్చి దొంగ అన్నట్టు కథ పట్టు పిల్లగా పిసరానికి ఏమన్నా ఇది లచ్చల మాలు. ఏం చెప్తావు మరి? అరే కోసుకొని తిందామన్నా బొక్క తినబుద్ధి అవుతుంది అంటే కోసుకొని తింటావా? ఏంది అవ్వా ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఏమైనా గట్లే మాట్లాడుతున్నావు ఏంది? ఏం పుట్టింది నీకు? అన్న గిట్ల ఈ ముచ్చట తెలవాలి కానీ పొట్టు పొట్టు అంగబెట్టి కూర్తాడు. ఏమో అనుకుంటున్నావు? ఇక మీ అన్న చెప్పిండు మాకు పక్కన కూర తినబుద్ధి అవుతుంది పోయి రాపోయే. అంతగానం తినబుద్ధి అయితే పని చేయాలి. పోయి 1000 రూపాయలు సంపాదించుకోవాలి. పోయి ఒక కిలో అంతా కుప్ప తెచ్చుకోవాలి. మార్కెట్ లో అంత తినాలి. కానీ ఈ దొంగతనం చేస్తే తప్పు కాదు చెప్పాలి. చేనుళ్ళు వెళ్తే పంచాయతీ పెడతారు. నువ్వేమో అనుకుంటున్నావు? తక్కువ చేసినాం అనుకో దీన్ని మొత్తం కోసుకొని నీ పేరు చెప్తాం మేము. ఏంది మరి నన్ను అంటది? నేను సపరేట్ గడి పోతాను వచ్చినా కానీ అది నుండి అయ్యో ఏం చెప్తుందని వచ్చినా కానీ రాకనే పోదు. నేను ఎవరు రామని చెప్పిందా? సరే మరి పోతున్నది. నువ్వు పోయినా కానీ నిన్ను చూసిన వాళ్ళు అందరూ చెప్తావు కదా అందరూ చూస్తారు. ఇక సీనియర్ దొంగతనం చేయమని చెప్తా కథ. అయ్యో ఇప్పుడు నేను దొరికి మరి ఎట్లా అంటావు చెప్పు? నువ్వు పాలు కలవంటే కలవన్నా నేను ఎవరికి చెప్తా మా చెల్లె కూడా చెప్తుంది. మరి నాకేమి ఇస్తారు? పోగెత్తా సగం పోగెత్తా నువ్వు నాకు సగం నీకు సగం. సరే మరి మరి మంచిగా పట్టుకో. నీ వల్లే ఉంది మరి తెల్లగా అంటారా దీన్ని ఏమంటారు? నడు ఎవరన్నా చూస్తే మన పని అయితే నడు. అయ్యో అయ్యో అడే పిల్లగా ఆయన ముక్కు వలుగుతుంది ఇట్లా నేను కూడా నాడు చెత్తనేమో దొడ్డింది నీకు కానీ కింద బుద్ధి లేదు. నాడు నీ అక్క మళ్ళా పోసి పోగులేస్తా ఏమనుకుంటాను. ఇదో మాదే మేపడానికి వచ్చినా మీరైతే ఇదో పిల్లగా మేపుదామంటే 100 నుంచి భయపడుతుంది అట్టిగానే. మేక అనిపిస్తాను. ఏహే మాదే మేక నా బుద్ధి గిట్టే టుర్రు. అయ్యో పోత మనిషి ఎండుకపోయినట్టే ఉండే మంచి ఊరింటి బర్రె గిడ కట్టే అన్న మాదే మా ఆయన మేపుకరమ్మన్నాడు పని వేండి అయితే మేపుదామని నేను మా చెల్లి ఇద్దరం వచ్చినాం. ఏ గంటలకి పిల్లగాడు కూడా వచ్చిండు గట్లా. అవునా ఏ మల్లేష్ అన్నది కాదు
మల్లేశాన ఎంత మురిగిపోయినవాడు ఆయన మనిషిని ముర్తుండు భూమి మీద మొండికి బతుకుండు అని అవ్వ అవ్వ ఆయన పేరు తీస్తేనే ఊళ్ళో ఉంచుతారు తెలుసా. ఇంత పని 10 రూపాయలు పని చేసుడు లేదు, ఇంత కట్టం చేసుడు లేదు, అబ్బాయికి రూపాయి ఇచ్చుడు లేదు, సోపతి పట్టుడు తాగుడు తినుడు ఏమైనా మెచ్చుకుంటారు అని చూడని ఎవరు మెచ్చుకుంటాడు. ఆయన మానవున్నోడైతే పెళ్ళాన్ని చేస్తాడు, పెళ్ళాన్ని ఇడిచిపెట్టాడు, ఆడకట్టలు అన్ని తిరిగేస్తాడు. అబ్బాయిని మున కొట్టింటాడు, ఆ పేర్లను కొట్టింటాడు చూసినావా? అదేనా పిల్లల పద్ధతి. మనం ఎంత మంచిగా మన సంసారం చేసుకుంటాం. అప్పుడే నువ్వు ముద్దు ముద్దు కొడతావు, ముద్దు తెచ్చుకోరాదు, ముద్దుల ముద్దు పెట్టి మాదే మళ్ళీ మనల్ని తిరుగుతాడు. అంటే మీరు లంగనమా చెప్పు. మాదే కాదు మాది. ఏది ఆడ రాసిన చూపెట్టేది, చూపెట్టు, నీ పేరుకి పెట్టు, చూపెట్టు మరి చూపెట్టు. ఆడ ప్రూఫ్ చూపెట్టు. ఎట్లా మా ముగ్గురు కాదనుకో నీ దగ్గరికి నువ్వు వీడు ఫస్ట్ నువ్వు ముందుగా నీకు మాన ఉన్నదా? కీర్దాకా నా మేక కాబట్టి జరుగులే కొట్టే కొట్ట మా చెల్లెలు ఏమనుకుంటున్నావు మా గురించి చంపుతావు మిగతా నీ మనసు మమ్మల్ని ఇగో నీ పేరేం పేరు? అయ్యో గట్ల పోతావు మా ఆనంద అక్క గిట్లుండు. దీన్ని ఏమంటారు నాకు గట్లా ఆగుతావు. ఇప్పుడు మనం మేపు కదా మనం పోతే మాదని అయిన బట్టి మాదే అని మనం అనబట్టి మరి ఏం చెప్తావు చెప్పుర్రి. ఏం చేసేది లేదు. అరే గట్ల దొంగతనం చేస్తారా నిజం చెప్పుల్లి ఏమన్నా చెప్తాలా? సరే కానీ దొంగతనం చేస్తే ఏం చెప్తావు మరి? దొంగతనం చేస్తాలా చెప్తా మరి చెప్తాను నేను. నువ్వు కలుస్తావా చెప్పరాదు. చెప్తా నేను. సరే మేము దొంగతనం చేస్తాను. నాకు బొక్కల కూర తినకపోతే నాకు బట్టి వెళ్ళకైతే ఒక పిల్లగాడు కూడా చిన్న పొత్తు కలుస్తాను అన్నారు. మనం పొత్తు కలుస్తావా చెప్పు. నేను ఆమెకంటి గారా ఇప్పుడు మాది కావాలంటే దొంగతనం చేసి అంటారు. మొన్న మా వదినే రెక్కల కట్టం చేసి ఒక్కరు ఇంటికాడ ఉండదు. అట్టిగా 10 దాకా 9 దాకా అసలే వంటది. కైకిలి పోయి ఆగు నువ్వు చెప్పేదాకా ఏంటి నీ ఒర్రు నువ్వేనా? మంది కైకిలి పోయి 10,000 5,000 సంపాదించి కూడా పెట్టుకొని మొన్న కొనుకొచ్చింది చూడు. మొన్న పనిపోతే ఆరంటకపోతే ఒడ్డు మీకెళ్ళి పోగా చేసి కట్టించేసినాం. ఆనాడే పోయేది కానీ బతికిచ్చిన మందులు పెట్టి బతుకపో మనిషి తెలుసా. బండకు బండి ఉంటే ఎట్లా చూడు ఎటుక బండకు బండి ఉంటే ఎటుకపోయింది మనిషి. అయ్యో ఇరిగింది ఇట్లా పెరిగినట్టు అయింది. ఏది నొప్పి ఉందా ఇట్లా? ఆడెవడో నూకిందంటే నువ్వు ఒత్తిందేసి. అయ్యో చూసినాకంత పాపం ఏంటని మేమో దొరికేనా? ఓ బిత్తిరోడు అది అంత కాదు, చెయ్యి ఒత్తిండు. ఎందుకు కొడతాను? పోనీ మమ్మల్ని ఎందుకు వస్తావు నువ్వు అసలు ఇడికి? మాదే మేక చూడు ఇగో సన్నగా పుల్లలు ఎక్కుంది మా చెల్లె. అయితే కానీ ఈ వరుడు ఏంటి మీరు చెప్పురు ఏదో ఒకటి కావాలి. నీకెందుకు ఇస్తాం? పైసలు ఇస్తాం. పైసలు మీరు దొంగతనం చేసుకుని పైసలు అంటలేదు. అమ్మ నువ్వు దొంగ, నువ్వు దొరవా? నువ్వు కూడా దొంగవే. పాలు కావాలంట పాలెందుకు ఇస్తాం మరి? మేము ముగ్గురం ఉన్నాం. మాకు 2 పాలు వేసి ఇంకో పాలు వేసి ఇంకో పాలు. ఒక పాలు మొత్తం అబ్బో సంవత్సరాలు వచ్చి దొంగ మంచిగా మంచిగా ఉన్నావు. ఇగో ఎక్కదక్క మాట్లాడినాక మా బక్కాల్సిన పేరు చేస్తాను. అబ్బో అందుకు తలకైనా వస్తాను. ఇప్పుడు ఏం చేస్తారు చెయ్యి మీరు? మా చెల్లెని పట్టుకొని పిసి పిసి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? చూడు పట్టు మాట్లాడు. దాని ఎందుకు ఇస్తారా? నేను ఏమన్నా నేను ఎక్కదక్క మాట్లాడితే పెళ్లి చేస్తాను. మరి దానికి ఎదురుకొస్తాం పోయి ఎదురుకొస్తాం 10 లక్షలు. మా మేక చేతి నొయ్యంగా కూడా కట్టం చేసుకుంటే మందికి పని పోకుండా ఆ పని ఈ పని అనుకుంటా పొద్దున్న దాకా కట్టం చేసి పైసలు సంపాదించుకొని వచ్చింది. అట్టిగా వచ్చిందా చెప్పది ఇలా బాధ ఏడ్చుకుంటా మేము చెప్పుకుంటా అట్లా అంటాడు.
నీకు ఎట్లా కనబడతాంది? అవు. ఆ? ఏ బా నేను నిన్ను చేసుకుడా అది ఆపి మాట మీద సత్రం పిచ్చి ఇట్లా లేచింది ఇంకా లేదు నీ బాడకాపు. ఇదే. నాది మేక ఏడికెళ్ళి వచ్చినావు బాబా? నీ మీద నాకు ఎక్కడక్క కాలం వీసి చెప్తా ఏమని. పంచాయతీ పెడతాం నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏమో అనుకుంటాను సంగతి అవన్నీ అప్పుడే నువ్వు ఏం చెప్పేస్తారని వరి వరి నా తల ఇంటికి అట్టే వండుకున్నావు చెప్పు నువ్వు పైకి వేయలే మందికి ఎవరు పని చెప్తే పని కోలే మాట్లాడినట్టు నీ మేకనే కదా ఆ? నీదే కదా నాది కాదు మా వదిన వంకొచ్చింది కైకిలు చేసి అంటే నేను లంగతనం మాట్లాడా లంగ మాటలు మాట్లాడ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా బుక్కడు తిన్నట్టు మాట్లాడతా ఎరికేనా మరి ఆ. అయ్యో ఏమైతుందా కిందకెళ్ళేమన్నా వస్తాను ఏడికెళ్ళి వస్తుంది మా వదినే అన్న ఎన్నిసార్లు కొట్ట తిట్టినా ఎందుకు ఇంటికాడ వండుడని పనిపోయి నువ్వు తెచ్చినవనే దాన్ని చెప్పుకొని కరాలేవా నాకు పట్టుకొచ్చింది కొయ్య వేయినా కల్వ వేయినా అన్ని బాగా వేసుకున్నాను దాన్ని జ్వరం వచ్చినా గానీ ఆ కోలు ఈ కోలు వేసుకుంటే పోయి కైకిలు చేసి పైసలు అట్టిగా వంటలే తెలుసా ఎర్రబుర్ర అంటే అట్లా ఇంట్లో వన్నా అనుకుంటాను ఎర్రబుర్ర అన్నట్టు మీ వైకి చూస్తాంటే నాకు అనుమానం వస్తుంది ఏమని నీకు వస్తుంది అన్న మీరు దొంగ లెక్కన కదా మేము దొంగనా నువ్వు దొర నాడు లే ఇడు మా ముగ్గురిది మేక జరగాడు ఇది నాకు కావాలి మళ్ళీ నాకు కావాలంటే సగం ఏమంటది సగం ఎందుకు ఇస్తాం మేము ముగ్గురు ఉన్నాం నీకు సగం ఇస్తామా మేము నువ్వు భలే ఉన్నావు దొరికింది దొంగలు నాకు గవర్ని నాకు తెలియదు నేను నువ్వు కూడా దొంగే నువ్వు కూడా దొంగే ఆ దొంగలే అయితే ఇగో నీకు నాకు పంచదొద్దు మీరు దొంగలని చేసింది మీరు అదేమంతో మన తెలియదు కాబట్టి సగం నీకు సగం నాకు సగం తలకాయ మీకు మెత్త సప్ప నాకు సప్ప నీకు తలకాయ మేమే ముగ్గురు ఉన్నాం ఇగో నువ్వు తలకాయ కావాలన్నావుగా తలకాయ నువ్వు కాళ్ళు దాంతో పట్టుకొని వీకు నువ్వు నాకు ఇగో వెనక సప్ప కావాలి ఈ ముందు సప్ప కావాలి 2 సప్పలు కావాలి తలకాయ కావాలి ఇగో నీకు తలకాయ కావాలన్న బట్టి తలకాయ 2 కాళ్ళు పట్టుకొని పీక్ ఆ తోక కూడా మళ్ళా సప్ప అంటాడు మానవ లేక మధ్య మాట్లాడు నువ్వేమో పోంతి పంతి మనది మనోడు అని ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది నువ్వు వేయకపోతే మళ్ళీ ఛానల్కి చెప్తా ఎక్కువ వేసుకో మేము ఈయన ఉంటాం పీకు ఊళ్ళే ఒక్క మాట కూడా గిలిగిసొంటోళ్ళు గర్భమైన గిసొంటిది సీను గిసొంటుడు గిసెల గిసొంటి అని ఒక మాట ఊళ్ళే ఎవరన్నా గింత ఏలెత్తు చూపియాలి మాకు తెలుసా కట్ట చేసుకుంటే బతుకుతున్నాం మాట చెప్తా తలకే నేను తీసుకుంటా పూరి నేను తీసుకుంటా మేక మొత్తం నువ్వు తీసుకుంటా మళ్ళీ పూరి అంటాడు ఇంకా తెలిసి చెప్పుంటే నేను కావాలా మీకు కావాలి 2 కావాలి ఏడికైతే అడిగే పంచాయతీ పెట్టుర్రి ఏమన్నా గారు ఏం మాట్లాడదామో మాట్లాడదాం ఇక ఉండకుంటే పోతూ ఎడుతున్నాం మేము పోయేసేది సరే అక్క సరే మేక ఈయన పట్టుకొని ఈయన ఉండాలి అయ్యో అబ్బాయి కొంచెం హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా ఫన్నీ వీడియో మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కకే గంట బెల్ ఉంటది గట్టి కొట్టుర్రి